ఇక్కడ మీకు కనిపిస్తుంది కేవలం 2 అంతస్తుల భవనం మాత్రమే కాదు. ఈ భవనం కింద అండర్ గ్రౌండ్ నిర్మాణం కూడా ఉంది. అంటే భూమి లోపల భవనం క్రింద అంతర్గదుల నిర్మాణం అనేది పూర్వకాలంలో చేపట్టేవారు. మహారాజులు, అదేవిధంగా వ్యాపారస్తులు తాము చేసినటువంటి వ్యాపారంలో సంపాదించినటువంటి డబ్బును, అదేవిధంగా ఆభరణాలను దాచుకోవడానికి ఇలా అండర్ గ్రౌండ్ అంటే భూమిలో అంతర్గదుల నిర్మాణం చేపట్టి దాంట్లో దాచుకునేవారు. దాని యొక్క ద్వారం ఎక్కడ ఉందనేది ఎవరికి తెలిసేది కాదు, కాబట్టి వారి సంపాదన సురక్షితంగా ఉండేది. అలాంటిదే ఈ భవన నిర్మాణం. బ్రిటిష్ అధికారులను సైతం మెప్పించింది ఈ భవనం యొక్క నిర్మాణం. ఈ వీడియోలో మీకు అలాంటి భవనం కోసం చూపించబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు మీ ఊరి పేరేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఊర్లో కూడా ఇలాంటి భవనాలు, చారిత్రాత్మక కట్టడాలు, ప్రార్థనా మందిరాలు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి సమాచారాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలు కుదిరినప్పుడు నేను ఆ యొక్క నిర్మాణాలను షూట్ చేసి నా ఛానల్లో వీడియోగా పోస్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం. అది 1928వ సంవత్సరం. మన భారతదేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాలలో నలిగిపోతున్నటువంటి రోజులవి. ఆ రోజుల్లో ఈ యొక్క భవనం అనేది నిర్మించారు. ఎంతకాలం సార్ ఇల్లు కట్టి? 96 సంవత్సరాలు అవుతుంది. 96 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు దగ్గరగా ఉంది. అంటే మీరు ఇప్పుడు ఎన్నో తరం సార్? ఇక్కడ మాది 4వ తరం అండి. మీరు 4వ తరం. ఓకే. ఎలా అండి అది? ఒక ఈశాన్యం వల్ల అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్తాయి భూమిలోకి. 18 అంగుళాల గోడ అనుసండంతో కోడిగుడ్డు సొంత తయారు చేశారండి అప్పుడు. కోడిగుడ్డు సొన్న, గానుగ సొన్న, ఇంకా బెల్లం అది కూడా కలిపివారట కదండి. ఈ భవనాన్ని కోట్లవారి భవనం అని అంటారు. ఇది వచ్చేసరికి నిడదవోలు పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి సమిశ్రీగూడెం అనే గ్రామంలో ఉంది. బ్రిటిష్ అధికారులు సైతం ఈ ఇంటికొచ్చి ఈ ఇంటి నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోయారని చెప్పేసి ఇక్కడ వారు చెప్పుకుంటారు. అంతటి గొప్ప కట్టడం ఈ యొక్క భవన నిర్మాణం.
ఇంటి ముందు ఇక్కడ సింహద్వారం, ఇది సింహద్వారం. అప్పట్లో బర్మా నుంచి దీనికి సంబంధించినటువంటి చెక్క టేకు అనేది అక్కడి నుంచి రప్పించారు. సరే, ఇదంతా డిజైనింగ్, ఇదంతా కూడా కేవలం మనుషులు చేతితో చేసినటువంటిది. ఇది మనుషులు చేతితోటి ఉలి సుత్తి ఉపయోగించి చెక్కరు అప్పట్లో. ఇప్పటికీ పుచ్చు అది పట్టుకోకుండా చాలా పటిష్టమైనటువంటి స్థితిలో ఉంది గుమ్మం అనేది. చూడండి, పైన కూడా డిజైన్ చాలా అద్భుతంగా అపురూపంగా అప్పట్లో చేశారు. అయితే ఈ ఇంటిని ప్రస్తుతం ఆయన ఇంకా వాళ్ళ మనవడు గారు ఉన్నారు, ఎవరైతే ఈ ఇంటిని కట్టించారో ఆయన పేరు. ఈ ఇంటిని కట్టించింది కోట్ల నరసింహారావు గారు. అయితే ప్రస్తుతం మనతోటి వారు మనవడు గారు ఉన్నారు, ఈయన ఆయన మనవడు గారు. సరే, ఎంత కాదు సార్ ఇల్లు కట్టి? 96 సంవత్సరాలు అవుతుంది. 96 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు దగ్గరగా ఉంది. అండ్ మీరు ఇప్పుడు ఎన్నో తరం సార్ ఇక్కడ? మాది 4వ తరం అండి. మీరు 4వ తరం. వాళ్ళ తాతయ్య గారు, వాళ్ళ తర్వాత వాళ్ళ నాన్నగారు, తర్వాత మీరు 3వ తరం. 3వ తరం. ఓకే. సరే, ఇప్పుడు మరి ఇంత పెద్ద ఇల్లు కదండి, మరి దీని మెయింటెనెన్స్ అది మీరు ఎలా చేయగలుగుతున్నారు? పనులు పెట్టి మెల్లగా అలాగలాగా తేలుకుంటాం. అంటే వాళ్ళ తాతయ్య గారు ఇచ్చినటువంటి ఏదైతే గిఫ్ట్ కానుకుందో దీన్ని ఇంకా చాలా చక్కగా, ఏదైతే వారు ఇచ్చినటువంటి కానుకని దీన్ని చాలా అపురూపంగా చూసుకుంటున్నారు. 100 ఏళ్ళు కావస్తుంది ఇల్లు కట్టి, అయినా కానీ ఇంకా నివాసయోగ్యంగానే ఉంది. అండ్ మీకు లోపల నేను చూపిస్తాను ఇల్లు అనేది ఎలా ఉందో. లోపల అంతా కూడా చెక్క, అదేవిధంగా పైన ఇనప రాడ్స్ అనేది పైన వేసారు, అవి మీకు చూపిస్తాను రండి. ఐరన్ అనేది పైన దారబందల్లో వేశారు, దాని మీద టేకు చెక్కలు అనేది వేశారు, దానిపైన స్లాబ్ నిర్మాణం చేశారు. అప్పట్లో సిమెంట్ అది ఎక్కువగా గానుసం తోటి ఈ యొక్క విధానం అనేది చేశారు. ఆ ఫోటోలో ఉన్నది కదండి మా తాతయ్య గారు అండి, వాళ్ళ అబ్బాయి అండి. ఓకే, ఇక్కడ మీకు వాళ్ళ తాతయ్య గారి ఫోటో అయితే చూపిస్తాను. ఇదే నరసింహారావు గారు, నరసింహారావు అబ్బాయి అండి. నరసింహారావు గారు వాళ్ళ అబ్బాయి గారు, అంటే ఇల్లు కట్టించిన వారి యొక్క అబ్బాయి గారు. మీకు ఇల్లు కట్టించిన ఆయన ఫోటో చూపిస్తాను రండి. బయటకు తీయమంటారు అడ్డొచ్చింది కదా. ఈయన కోట్ల నరసింహారావు గారు. ఈయన ఈ ఇంటిని కట్టించారు అప్పట్లో. ఈ ఇల్లు కట్టి ఇప్పుడు 96వ సంవత్సరం నడుస్తుంది. సరే, బయటికి వెళ్దాం. ఇది వెనక భాగం. అటువైపు మీకు మెయిన్ రోడ్డు ఉంటుంది, ఇది వెనక భాగం. చుట్టూరు ప్రహారం తీశారు. ఇక్కడ కూడా మంచి, ఇదంతా కూడా అప్పట్లో నిర్మించారు. చెక్కల మీదే గాను సున్నం అనేది వేసి వేశారు. ఇక్కడ గమనిస్తే ఇంటి లోపల నుంచి పైకి మెట్లు ఉన్నాయి, మనం పైకి వెళ్ళొచ్చు. చూడండి, ఇక్కడ పాతకాలం నాటి గడియారం ఇది, అప్పట్లో వాడారు. ఇది గడియారం, పాతకాలం నాటి గడియారం ఇది. దాని పైకి వెళ్దాం. చెక్క మెట్లు ఇప్పుడు ఇంకా ఇవి మంచిగానే ఉన్నాయి. చూడండి, మనం పైకి వచ్చాము. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది ఒక హాల్ అనమాట. హాల్లో అది ఎదురుగా ఉన్నది ఒక రూము, ఇది ఒక రూము. అదేవిధంగా ఈ ఓనర్ గారు నిలబడ్డారు చూసారు, అదొక రూము, ఇది ఒక రూమ్. మొత్తం 4 రూములు ఇక్కడ. ప్రస్తుతం పైన కొంతమంది ఉంటున్నారు, కింద కొంతమంది ఉంటున్నారు. సార్, మీరు ఒక్కరేనా సార్? మేము ఒక్కరే సార్. ఈయన ఒక్కరే, ఈయన ఫ్యామిలీ ఇక్కడ ఇంట్లో ఉంటున్నారు. అయితే పాతకాలం నాటి భవనం కాబట్టి కొంచెం జాగ్రత్తగానే దీన్ని చూసుకుంటూ ఉన్నారు.
మీకు ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు ఇలాంటి ఇల్లు అవి తీసేసి కొంతమంది కొత్త డూప్లెక్స్ అవి కడతా ఉంటారు కదండి. దీనికి ఉన్న కూలింగ్ దేనికి రాదండి. ఓకే. వేసంకాలం మనకి కూలింగ్ అది చాలా బాగుంటది, నీట్ గా ఉంటదండి. మామూలుగా బిల్డింగ్లు అయితే ఉండలేమండి. మామూలుగా వేరే బిల్డింగ్లు అయితే ఇప్పుడు స్లాబ్ బిల్డింగ్లు అయితే ఉండలేమండి. అందులో ఏమో 14 గోడలు అండి. 14 గోడ. ఓకే. 14 కానీ 18 కానీ అవుద్దండి. 14 ఓకే. 18 గోడ తో నిర్మించారండి అప్పుడు. గాను సున్నంతో కోడిగుడ్డు సొంత తయారు చేశారండి అప్పుడు. కోడిగుడ్డు సొన్న, గాను సున్నం, ఇంకా బెల్లం అది కూడా కలిపేవారట కదండి. అవన్నీ కలిపి ఆ పాళ్ళు వచ్చేంత వరకు చూసి అప్పుడు రుబ్బించేవారండి గానుగుతోటి. ఓకే. ఓకే. అదే ఎగ్గు గానుగుతో రుబ్బించి అప్పుడు కట్టారు. మనం ఇలా బయటకు వెళ్ళొచ్చు. బయట అనేది మీకు వీధి, ప్రధాన వీధి అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఇది ఇలా వస్తే మనం ఇది ఒక వరండా లాంటిది. ఇక్కడ నుంచి మనకి ఈ ఊరంతా కనబడుతుంది. ఇదండి కోట్లవారి భవనం. చాలా చూడముచ్చటగా ఉంది కోట్లవారి భవనం. అప్పట్లో చాలా శ్రద్ధాశక్తులతోటి ఇల్లు అనేవి నిర్మించేవారు. దీనికి అండర్ గ్రౌండ్ కూడా ఉంది సార్. ఓకే. ఎలాంటిది? ఒక ఈశాన్యం వల్ల అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్తాయి భూమిలోకి. ఓకే. వెళ్ళొచ్చండి మనం. అంటే ముస్లిం అనుకోండి. ఏముంటదండి కింద? ఏముండదండి, ఓన్లీ ఖాళీ ప్రదేశం. ఓకే. కింద ఏమన్నా దాచుకోవడానికి కింద ఈశాన్యంలో మెట్లు కట్టారండి? మెట్లు లేవండి, వాళ్ళగా మేము మెట్ల మీద దిగేవాళ్ళం. ఓకే. ఓకే. సరే వెళ్దామండి. అదే కలిపి తాళా వేసిందండి. అంటే నేను దిగి సరదా దిగేవాళ్ళం మేము. ఓకే. ఓకే. మీ చింతనంలో? మా చింతన కింద అంటారు. అంటే ఇది వాస్తు ఇదంతా ఎవరు చూసారు సార్ అప్పట్లో? వాస్తు ప్రకారం ఆయన చూసారు, నరసింహ గారు. ఆయన అన్ని మొత్తం అంతా ఆయన. ఎవరు? మీ తాతయ్య గారే మొత్తం? తాతయ్య గారు. మీ తాతయ్య గారు హౌస్ ప్లాన్ అది చేసి అంతా చేయించింది. అయినంతా కూడా ఇది మండువ అంటే పెంకుటిల్లు నిర్మాణం అనేది చేశారు అప్పట్లో. ఇటే ఒకసారి బయటకు వెళ్దాం. ఇదే కొంచెం చిరాకు ఉందంటున్నాం. అది మెయిన్ రోడ్డు. అటు మనం నిడదవోలు వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి నిడదవోలు అనేది జస్ట్ ఒక 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కొంచెం బిల్డింగ్ అనేది కొంచెం వర్షం అది లీక్ అవడం వల్ల ఇలా అయింది. బాబు అది చక్కగా బాగాలేదండి. ఇంకా అవునండి. మహాలక్ష్మి భవనం సమిశ్రీగూడెం. ఇవన్నీ రూమ్స్ అండి? ఎన్ని రూమ్స్ అండి. ఇక్కడ పాతకాలం కుర్చీలు, అదేవిధంగా ఊయల, అప్పట్లో చిన్నపిల్లల్ని ఊగించేటువంటి ఊయలది. పాతకాలం నాటి కుర్చీ.
డిజైనింగ్ కదా అప్పుడే చేశారండి ఇది? అంటే మొత్తం అంతా అప్పుడుగానండి. ఓకే. ఓన్లీ ఇది ఒకటేనండి మార్క్ సిమెంట్. ఓకే. అంతవరకు చట్టాలు కూర్చోరు ఇక్కడ. మెట్లు ఎక్కువగా చట్టాలు ఉన్నాయి. అవునండి, అవును. ఆ చట్టాలు ఉండేవి. మనం దానికి ఏమో రూపాయి పెట్టలేదండి మనం. ఎక్కడ చట్టాలు పోనీ తెరగా ఉందని అది ఒకటే పెట్టించాము, రంగించాము అంతే. ఇది భవనం యొక్క ఇటుప్రక్క భాగము. అదేవిధంగా మనం ఇటు పక్కకు వెళ్తే వెనుక భాగం అనేది కనబడుతుంది. ఈ వెనుక భాగంలోనే ఈ భవనం యొక్క పేరు మహాలక్ష్మి నివాసం అని మనకు కనబడుతుంది. ఇది మెయిన్ రోడ్ నుంచి మనం తీసినటువంటి వీడియో. ఇది వెనక భాగం. అంటే అప్పట్లో రహదారుల నిర్మాణం, ప్రధాన రహదారి ఇది. ఆ బిల్డింగ్ పైకి ఎక్కితే మొత్తం ఈ సమిశ్రీగూడెం అని ఈ ఊరంతా అప్పట్లో కనిపించేది. అదండి వీడియో. మీది ఏ ఊరు? మీ ఊరిలో ఉన్నటువంటి వింతల విశేషాలు, మీ ఊరిలో కూడా ఇలాంటి భవనాలు, అదేవిధంగా చారిత్రాత్మక కట్టడాలు ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. నాకు వీలు కుదిరినప్పుడు ఆ చారిత్రాత్మక కట్టడాలని, పాత మండువాల్ని, అదేవిధంగా ఇలాంటి భవనాలని షూట్ చేసి నా వీడియోలో, నా యొక్క ఛానల్లో వీడియో రూపంలో పోస్ట్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.